నువ్వు చేసినటువంటి పాపాల వల్లే ఇవాళ నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు అడ్డుపడితే ప్రజలే నిన్ను తిప్పికొడతారు. నువ్వు ఆ రోజున పిలవలేదా పీపీపీ మోడల్లో? వాట్ ఈస్ దిస్ డాక్యుమెంట్? ఈ టెండర్ డాక్యుమెంట్ ఏంటి? నువ్వు జవాబు చెప్పు. నీ దిక్కుమాలిన పత్రికని రేపు ఫ్రంట్ పేజ్ లో రాయమని టెండర్ గురించి దమ్ముంటే. ఇవాళ ఐఎమ్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్. నీ బులుగు మీడియా, నీ పకోడీ పేపర్ కి, నీ పేటిఎం డాగ్స్ కి ఈ టెండర్ డాక్యుమెంట్ ని పెట్టమనండి రేపు హెడ్లైన్ లో. దీన్ని ఏమంటారో సమాధానం చెప్పమనండి. ఆ రోజున పిలవలేదా మీరు పీపీపీ మోడల్లో? మీరు చేస్తే అంతా మంచి. ఇవాళ అదే ఇంకొకరు అదే మోడల్ ముందుకెళ్తే పాపం. ఇవాళ ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ సర్కార్ ఖచ్చితంగా అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి తీరుతుంది. మరీ ముఖ్యంగా హెల్త్ సెక్టర్ లో ఇవాళ ఇప్పటికే ఒక యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా హెల్త్ స్కీమ్, హెల్త్ కవర్ కిందకు తీసుకొస్తా ఉన్నాం. మరే ఇతర రాష్ట్రంలో ఉందా ఇటువంటి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ విచ్ కవర్స్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ద స్టేట్? మరే ఇతర రాష్ట్రంలో లేదు. ఇవాళ మేనిఫెస్టోలో పెట్టాం, ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇవాళ ఆ స్కీమ్ ని ఇవాళ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ప్రతి ఒక్క పౌరుడిని కూడా మరి ఇన్సూరెన్స్ స్కీమ్ పథకం కిందకి కవర్ చేసే విధంగా తెస్తా ఉన్నాం. ఇటువంటి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ నిర్మాణానికి ముందుకు అడుగులు వేస్తున్నాం. కాబట్టి ఈ సైకో మోకులు, రాక్షస మోకులు ఎన్ని రకాలుగా అడ్డుపడినా సరే ఈ మహాయజ్ఞం కొనసాగుతుంది. ఖచ్చితంగా చేయాలనుకున్నటువంటి మంచిని చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి నువ్వు బయలుదేరే ముందు ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పు. ఉత్తరాంధ్ర మెడికల్ కాలేజీలకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో, ఎంత గొప్పగా అక్కడ ఆహా ఓహో అన్నట్టు నిర్మాణాలు చేసావో చెప్పు. రేపెళ్ళి ఏం చూపించబోతా ఉన్నావు? ఆ రోజున పీపీపీ మోడల్లో నువ్వు పిలిచినటువంటి టెండర్లకు జవాబు చెప్పు. ఇవాళ నువ్వు ఇదే విధానాన్ని ఎందుకు విమర్శిస్తున్నావో జవాబు చెప్పు. డాక్టర్ సుధాకర్ ఒక్క మాస్క్ అడిగితే కొట్టి చంపేశారు కదా. నువ్వు ఆరోగ్య ఇవాళ హెల్త్ గురించి నువ్వు మాట్లాడతావా? ఉత్తరాంధ్ర బిడ్డ డాక్టర్ సుధాకర్ చేసినటువంటి పాపం ఏంటి? ఒక మాస్క్. అటువంటి వ్యక్తిని పైన ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి పోలీసులతో చితకబాధించి మానసిక క్షోభకు గురి చేసి చంపేశారా? నువ్వు ముందు ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పు. నువ్వు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టే ముందు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పి అడుగుపెట్టు నువ్వు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.